సింగు నరసింహారావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడు. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డపై ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో జనవరి 18వ తేదీన భారీ బహిరంగ సభని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సభలో లక్షలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. ఆ రోజు ఖమ్మం ఒక ఎర్ర సముద్రంగా కనిపించబోతూ ఉంది. ఈ తరంలో మళ్ళీ ఇంతటి సభని చూసే అవకాశం ఖమ్మం తదితర ప్రాంతాలకి ఎవరికి దొరకదు. కనుక ప్రజలందరూ ఇచ్చేసి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించక ముందు ఈ దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పదఘట్టనాల్లో భారతదేశం నలిగిపోతున్నది. స్వతంత్రం కావాలని అడుగుతున్నప్పటికీ సంపూర్ణ స్వరాజ్యం నినాదం అనేది అప్పటికి పుట్టలేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా కాన్పూర్లో మహాసభ ఏర్పాటు చేసుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకొని ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీ ఒక నినాదం ఇచ్చింది, భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలి అని. ఆ విధంగా తొలిసారిగా సంపూర్ణ స్వతంత్రం అడిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. దాని పిలుపుతోని దేశంలో అనేక మంది యువకులు సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడారు. చివరికి కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ స్వరాజ్య నినాదాన్ని అందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే భారతదేశంలో జాతీయ ఉద్యమానికి, స్వతంత్ర ఉద్యమానికి కమ్యూనిస్ట్ పార్టీ ఒక చుక్కానిలా పనిచేసిందని చెప్పేసి సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు అనేక మంది గదర్ విప్లవకారులు, అనేక మంది ఈరోజు ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలో చేరి పనిచేశారు. అనేక మంది విప్లవకారులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవు అలాంటి యోధులు ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి వాళ్ళు ఉరితాళ్ళని ముద్దాడి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర అది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క స్ఫూర్తితోనే జరిగింది. భగత్ సింగ్ సహచరుడు అజయ్ ఘోష్ భారత కమ్యూనిస్ట్ పార్టీకి చాలా కాలం నాయకత్వం వహించాడు. ఆయన ఆల్ ఇండియా సెక్రటరీ కూడా పనిచేశారు. అంటే జాతీయోద్యమంలో తెగించి పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. ఆ విధంగా 40 ఏళ్ళలో స్వతంత్రం మనకి సిద్ధించింది. స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఈ దేశాన్ని ఆధునిక భారతదేశ నిర్మాణంలో కమ్యూనిస్ట్ పార్టీ, కార్మిక వర్గం యొక్క పోరాటాలు కూడా అద్వితీయంగా జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. కమ్యూనిస్ట్ పార్టీని పుట్టుకతోనే దాని పీక నులిమేయాలని బ్రిటిష్ వాళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆనాడు నిషేధించారు. అయినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు విద్యార్థి, యువజన, మహిళ, రైతు, కార్మిక అనేక సంఘాలని స్థాపించి అన్ని రంగాల్లో పోరాటాలని ఉవ్వెత్తున నడిపించి స్వాతంత్ర ఉద్యమాన్ని, జాతీయోద్యమాన్ని వేగవంతం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలతోనే స్వాతంత్రం అనేది 47 నాటికి వేగంగా వచ్చిందనే మనం అప్పటికి చెప్పుకోవచ్చు. స్వతంత్ర అనంతరం ఆధునిక భారతదేశ నిర్మాణం కోసం ఈ దేశంలో ప్రభుత్వ రంగం ఉండాలని, పెట్టుబడులు ప్రభుత్వం పెట్టాలని, పరిశ్రమలు నడిపించాలని పోరాటాలు చేసి సిపిఐ చేసిన పోరాటాల వల్లనే ఆనాడు ప్రభుత్వ రంగం అనేది ఆవిర్భవించింది. ఆ స్వాతంత్ర ఉద్యమంతో పాటు ఆనాడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూస్వామ్య విధానం రద్దు కోసం, జమీందారీ జాగీర్దారీ విధానం రద్దు కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు చేసింది. వాటిలో ప్రధానంగా పున్నప్ర వాయిలర్, తెబాగా, వర్లీ ఆదివాసుల తిరుగుబాట్లు, ప్రధానంగా నైజాం నవాబుని గద్దె దిగాలని పోరాటం అనేది చారిత్రాత్మకమైన పోరాటం. సాయుధ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, అబ్దుల్ మొహీద్దీన్ ఆధ్వర్యంలో
చేతికి అందిన ఆయుధాలు అందుకొని నిజాం నవాబుని గద్దె దించుదాం, పోరాడండి, తిరగబడండి అని ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీగా పిలుపు ఇవ్వడంతోనే తెలంగాణ వ్యాపితంగా వేలాది మంది రైతులు, పేదలు, కార్మికులు ఆయుధాలు అమ్మి బాంఛం ధర కాలు మొక్కుతానే సాధారణ వ్యక్తి భూమి కోసం, భుక్తి కోసం, నిజాం నుండి విముక్తి కోసం తుపాకులు పట్టి నైజాం రజాకారుల్ని అడిగి కొట్టిన ఘనత కమ్యూనిస్ట్ పార్టీదే. ఫలితంగానే ఆనాడు నైజాం నవాబు గద్దె దిగాడు, తెలంగాణకి స్వతంత్రం వచ్చింది, తెలంగాణ కూడా భారతదేశంలో భాగస్వామ్యం అయింది. దీని స్ఫూర్తితోనే భారతదేశంలో ఉన్న 500 సంస్థానాలు రద్దయి భారత యూనియన్లో చేరటం జరిగింది. ఆ విధంగా మొక్కల చెక్కలమైన భారతదేశాన్ని, సంస్థానాలని రద్దు చేసి అవన్నీ కూడా భారత యూనియన్లో చేరేదానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసిన పోరాటాలే ప్రధానమైనటువంటి భూమిక నిర్వహించాయని చెప్పక తప్పదు. అంతేకాదు దేశ నిర్మించడంలో కమ్యూనిస్ట్ పార్టీ దిక్సూచిగా ఉంది. ఆనాటి సోవియట్ యూనియన్ ప్రపంచంలో ఆదర్శంగా అక్కడ సోషలిజాన్ని అమలు చేస్తూ ఉంటే భారత ప్రభుత్వం కూడా సోవియట్ నమూనాలో దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వ రంగాన్ని నిర్మించడానికి ఆ రోజు కృషి చేసింది. పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చింది. పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రాధాన్యత రంగాలు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు, పరిశ్రమల అభివృద్ధి, మౌలిక వనరుల అభివృద్ధి ఇవన్నీ కూడా సోవియట్ తెలుసుకుని వచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల ఆధారంగానే మనం ఇక్కడ డెవలప్ అయింది. ఆ విధంగా దేశంలో బ్యాంకులు, ప్రైవేటు రంగంలో ఉన్న బ్యాంకులు ప్రభుత్వ రంగంలోకి రావటం, ఎల్ఐసిని జాతీయం చేయటం, ఇట్లా అన్నీ కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలతోనే జరిగినాయి. ప్రభుత్వ రంగం రావడంతోనే రిజర్వేషన్లు కూడా ఆనాడు అమలు చేయటం అనేది జరిగింది. కానీ ఈరోజు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేదనుసు బ్యాంకులు ప్రైవేట్ పరం చేస్తున్నాడు, బొగ్గు గనులు ప్రైవేట్ పరం చేస్తున్నారు, విద్యుత్ సంస్థలు ప్రైవేట్ చేస్తున్నాడు, రైళ్లు ప్రైవేట్ చేస్తున్నాడు, అలాగే విమానయానం ప్రైవేటు, నౌకాయానం కూడా, ఓడరేవులు కూడా ప్రైవేట్ పరం చేస్తూ సమస్త ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళు అంబానీ, అదానీల మేలు కోసం, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని పెద్దవాళ్ళని చేయడానికే దేశ వనరులన్నీ వాళ్ళకి తాకట్టు పెట్టడం జరుగుతూ ఉంది. అంతేకాదు ప్రభుత్వం అనే ప్రజల మీద పన్నులు వేసి ఏటా 48 లక్షల కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేసి ఆ పన్నుల్లో అత్యధిక భాగం 20 లక్షల కోట్ల వరకు ప్రైవేటు పెట్టుబడిదారుల అప్పులు రద్దు చేయడానికి, ఎగవేతదారులని కాపాడటానికే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది తప్పితే ప్రజా సంక్షేమం కోసం పనిచేయట్లేదు, కార్మిక సంక్షేమం కోసం పనిచేయట్లేదు. 100 ఏళ్లుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల్ని, చట్టాలని నరేంద్ర మోడీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లు చేస్తున్నారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేస్తున్నాడు. కనీస వేతన చట్టాలని తొంగలో దొక్కుతున్నాడు. ఉద్యోగ భద్రతకి ఏమాత్రం హామీ లేకుండా చేస్తున్నాడు. ఈ రకంగా యావత్తు కార్మిక వర్గాన్ని, కోట్లాది మంది కార్మికుల్ని పెట్టుబడిదారులకి బానిసలుగా చేసే లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ. దీనికి వ్యతిరేకంగా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది. కార్మికులు సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలని తిరిగి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో UPA 1 ప్రభుత్వంలో ఆనాడు అటవీ హక్కుల చట్టం గిరిజనులకు తీసుకురావడం జరిగింది. అందువల్ల 50 లక్షలకు పైగా కుటుంబాలు, అటవీ భూములు సాగు చేస్తున్న కుటుంబాలు, వాళ్ళ 1 కోటి ఎకరాలకు పైగా గిరిజనులకి, పేదలకి దఖలబడ్డాయి. ఇదంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్లే సాధ్యమైంది. గిరిజన అటవీ హక్కుల చట్టం తీసుకురావడం వల్ల సాధ్యమైంది. సమాచార హక్కు కోసం పోరాడాము, అది తీసుకొచ్చాం. ఉపాధి హామీ చట్టం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేని కాలంలో పేద ప్రజలకి పనులు కల్పించడం కోసం, ఉపాధి కల్పించడం కోసం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం తీసుకుని వస్తే ఈరోజు ఆ పథకంలో
గాంధీ పేరును తొలగించి మొత్తం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి ప్రజల ఉపాధికి గండి కొడతా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంటే ఒకవైపున పేదలకు అమలయ్యే సంక్షేమ చట్టాలని రద్దు చేస్తూ, సంక్షేమ చర్యలను రద్దు చేస్తూ, ప్రజాధనాన్ని పెట్టుబడిదారులకి పెట్టేదానికోసం నరేంద్ర మోడీ సర్కారు చేస్తూ ఉంది. దీనికి తోడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పాడు 2014లో ఏమన్నాడు అంటే ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తున్నాడు. అంతేకాదు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాడు. ఇవేమీ అమలు చేయలేదు. పైగా ప్రజల్ని దేశాన్ని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 58 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈరోజు 200 లక్షల కోట్ల అప్పు అయింది. అంటే ప్రభుత్వ రంగాన్ని తగనమ్మారు. దేశం అప్పు 3 రెట్లు పెంచాడు. ప్రజలకు మాత్రం సౌకర్యాలు చేయట్లేదు. సంక్షేమాన్ని ఎగ్గొడుతున్నాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే దేశాన్ని కార్పొరేట్లకి అప్పచెప్పాడు. కార్పొరేట్ల గుప్పెట్లో ఈరోజు దేశం ఉంది. దీని నుంచి విముక్తి కావాలి అంటే మళ్ళీ ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున లేవాలి. వీటన్నిటికీ ఖమ్మంలో జరిగే బహిరంగ సభ అనంతరం జాతీయ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. దాంట్లో ఈ దేశంలో కార్మికులు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను చర్చించి పోరాట మార్గాల్ని రూపొందించడానికి ఈరోజు పార్టీ సంసిద్ధంగా ఉంది. దీంతోపాటు ఈనాడు ట్రంప్ ఏదైతే ఉందో భారతదేశ ప్రయోజనాలకి విరుద్ధంగా ట్రంప్ అనేక చర్యలు తీసుకుంటాడు. అమెరికాలో ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఏ రోజున ఏం దుర్వార్త వినాల్సి వస్తుందో అని ఈ ట్రంప్ వల్ల అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకి ఎవరికి రక్షణ లేకుండా పోయింది. అంతేకాదు ఆయన ఈరోజు అనేక ఆంక్షలు విధించి వెనిజులా మీద దాడి చేశాడు. వెనిజులా మనకి భారతదేశానికి అవసరమైన మనం అత్యధిక పెట్రోలియము వెనిజులా నుంచి రూపాయల్లో కొంటా ఉన్నాం, డాలర్లు కాకుండా. అంటే వెనిజులా అమెరికా ప్రయోజనాలకి ఆటంకంగా, లాభాలకి ఆటంకంగా ఉందని అకస్మాత్తుగా వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ కిడ్నాప్ చేశాడు. దీన్ని ప్రపంచం అంతా కూడా తీవ్రంగా ఖండించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం దాన్ని ఖండించకపోగా విచారం వ్యక్తం చేసి సరిపెట్టుకొని కూర్చున్నాడు. అంటే వెనిజులాలో పెట్రోలియం ఉత్పత్తులు అమెరికా ట్రంప్ స్వాధీనం చేసుకుంటే మన భారతదేశం వెనిజులా నుంచి రేపు వెనిజులాలో పెట్రోల్ని అమెరికా కంపెనీల దగ్గర డాలర్లు పెట్టి కొనాల్సి వస్తుంది. డాలర్లు పెట్టి పెట్రోల్ కొనాల్సి వస్తే పెట్రోలియం ధరలు పెరుగుతాయి. పెట్రోలియం డీజిల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా మళ్ళీ పెరుగుతాయి. 140 కోట్ల ప్రజల ప్రయోజనాలకి ఇవాళ రేపు ఆటంకం కలుగుతూ ఉంది. అట్లాంటి దుశ్చర్యని ఖండించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సక్రమంగా లేదు. కనుక దేశభక్తులందరూ కూడా ఈ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ విధానాన్ని మార్చుకొని ట్రంప్ దౌర్జన్యాల్ని భారత ప్రభుత్వం ఖండించాలి, నిరసించాలి అని చెప్పేసి మేము వామపక్షాలు ఈరోజు కోరుతా ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా జాతీయ అంతర్జాతీయ సమస్యల్ని చర్చించి ప్రజా పోరాటాలకి రూపకల్పన చేయడానికి జాతీయ కౌన్సిల్ సమావేశం ఖమ్మంలో 19, 21 తేదీల్లో జరుగుతూ ఉంది. ఖమ్మం ఇవాళ జాతీయ రాజకీయాలకి కేంద్రంగా ఉందిగా ఈ బహిరంగ సభ ఏనాడు కనీవిని ఎరుగని రీతిలో జరుగుతుంది. కనుక ప్రజలందరూ పాల్గొని, కార్మికులు, రైతులు, అన్ని రంగాల ప్రజలు పాల్గొని బహిరంగ సభ జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తాము.